బాసెస్ బ్యాక్ సెలబ్రేషన్స్లో మరి పరుచూరి గోపాలకృష్ణ గారు మాట్లాడడం మొదలు పెడితే ఇంకెవరూ మైక్ పుచ్చుకొని అక్కర్లేదు. ముందు చిరంజీవి గారికి రాసినటువంటి డైలాగుల్లో ఒక డైలాగ్ మేము వారి నోట విందాం అనుకుంటున్నాము. కాశీకి వెళ్ళాడు, కాషాయం వేశాడు. వారణాసికి వెళ్ళాడు, వరస మార్చాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. మీ ఆనందం చూస్తుంటే ఎలా అనిపిస్తోందంటే, ఈ సినిమా కోసం మీరు ఎలా ఎదురు చూస్తున్నారు అనిపిస్తోందంటే, చంద్రుడి కోసం చీకటి ఎదురు చూసినట్టు, సూర్యుడి కోసం పగలు ఎదురు చూసినట్టు, వర్షం కోసం రైతు ఎదురు చూసినట్టు, తల్లి కోసం బిడ్డ ఎదురు చూసినట్టు, దేవుడి కోసం భక్తుడు ఎదురు చూసినట్టు అలా ఎదురు చూస్తున్నారు మీరు ఈ సినిమా కోసం. అది మాకు అర్థమవుతోంది. ఇందాక చెప్పారు, ఎవరు లేకుండా 78లో చిరంజీవి గారు మద్రాసుకు వచ్చారు. నిజం. కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా చెన్నపట్నం చేరిన మెగాస్టార్ ఇవాళ ఇంతమందికి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు. అంతకు మించిన ఆనందం ఏముంది? ఎక్కడో భాగవతంలో చదివాం, ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభోమండలమంతై అని. అంటే ఆకాశం అంత ఎత్తెదిగాడు ఇవాళ ఆయన. చిరంజీవి గారు మామూలుగా ఎదగలేదు. మీ హృదయాల్లో అంత గూడు కట్టుకున్నాడు. ఇవాళ ఆయన ఒక మహానట వృక్షం. ఆ నట వృక్షానికి ఎన్ని కొమ్మలో, ఒక కొమ్మ నాగేంద్రబాబు, ఒక కొమ్మ పవన్ కళ్యాణ్, ఒక కొమ్మ అల్లు అర్జున్, ఒక కొమ్మ రామ్ చరణ్, ఇంకో కొమ్మ వరుణ్ తేజ, మరో కొమ్మ సాయి ధర్మ తేజ, ఇంకో కొమ్మ అల్లు శిరీష్, ఇప్పుడు చిన్న కొమ్మ కూడా వేసింది నిహారిక, నాగబాబు కూతురు. ఎంతమంది ఒక్క కుటుంబం నుంచి ఇంతమంది కళామ తల్లికి ముద్దు బిడ్డలై కళాసేవ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ చిరంజీవి గారు. మీరు ఆదర్శంగా ఇన్ని కోట్ల మందికి అభిమాన నాయకుడు అవ్వటమే కాకుండా ఇంట్లో వాళ్ళకు కూడా పెద్ద దిక్కుగా, మా అన్నయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, చిరంజీవి గారు మాట చెప్పాడు రా అని. ఏ ఇంట్లో పెద్ద కొడుకు బాగుంటాడో ఆ ఇల్లు బాగుపడుతుంది అని. మరి ఈ ఇంట్లో పెద్ద కొడుకు చిరంజీవి గారు ఎంతమందిని తనతో పాటు ఈ కళారంగానికి పరిచయం చేశారో మీరు చూసే ఉంటారు, మీరు చూస్తున్నారు. ఇంకా చాలా అసలు ఎలా ఉందంటే, మీకు ఎంత ఉత్సాహంగా ఉందో మాకు అంత ఉత్సాహం ఉంది. ఈ సినిమా ఏమనిపిస్తోందంటే 2017 జనవరిలో 7 రోజుల ముందే సంక్రాంతి వచ్చేసిందా అన్నట్టుంది మీ అందరినీ చూస్తుంటే. మరి చిరంజీవి గారితో మా అనుబంధం చెప్పలేనిది. రఫ్ ఆడిస్తారన్నాడు గ్యాంగ్ లీడర్లో, ఇంపాసిబులా ఇస్తరాకుల కట్ట అన్నాడు ఘరానా మొగుళ్ళో. రోగిని సరిగ్గా చూడలేని డాక్టర్ కూడా రోగితో సమానం అన్నాడు శంకర్ దాదా MBBSలో. మీకు మన దేవి ప్రసాద్ ఒకటి అందించాడు, దాంట్లో శంకర్ దాదా MBBS కదా. దీనికి కూడా అలాగే వస్తుంది చూడండి. ఖైదీ నెంబర్ 150, ఖైదీ నెంబర్ 150 సేమ్ అదే వస్తుంది మనకు కూడా ఇక్కడ. మరి అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మహానటుడు దూరం అయిపోయి. ఒక్క నిమిషం అక్కడున్న పోలీస్ స్టాఫ్ అది రిమూవ్ చేసేయండి. పబ్లిక్ కోఆపరేట్ చేయాలి. వెనక భాగం అంతా ఖాళీగా ఉంది, ప్లీజ్ కోఆపరేట్.
ఇక్కడ కొంతమందికి ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడుతున్నారు. వెనకున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి, వెనక్కి వెళ్ళాలి. మీ ఫ్రంట్ రోలో ఉన్న వాళ్ళు మీ మిత్రులకి ఇబ్బంది అవుతుంది, తగులుకుంటుంది, వాళ్ళకి గాలి ఆడట్లేదని బాధపడుతున్నారు. అండర్స్టాండ్ చేసుకోండి. ఇప్పుడు అక్కడ పడిపోయిన ఏరియాలో తీసేయండి, అది తీసేయండి, అది రిమూవ్ చేసేయండి. అది ఏంటి, రోస్ట్రమ్ డిపార్ట్మెంట్ వెళ్ళి అక్కడ అది రిమూవ్ చేయండి. రోస్ట్రమ్ డిపార్ట్మెంట్ ప్లీజ్ గో టు రైట్ సైడ్.